నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ఇక్కడ మనకు ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం కంటి విషయాలైతే మనం మాట్లాడుకుందాము. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా చెప్పండి, వాస్తుకు సంబంధించి ఈ దిమ్మెలు అనేటివి ఉంటాయి కదా, అదొక్కటి పెడితే సరిపోతుంది అనేసి అని చెప్పి అంటుంటారు. సో అది ఎంతవరకు నిజం? ఇక్కడండి వాస్తులో సహజంగా ఏంటంటే కొన్ని చోట్ల చాలామంది ఏం చేస్తున్నారంటే వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మెట్లు వచ్చినప్పుడు లేదా ఆ యొక్క మెట్ల కింద బాత్రూమ్ వచ్చినప్పుడు ముఖ్యంగా లేదంటే బీమ్ మీద మెట్లు వచ్చినప్పుడు అయితే ఈ పిల్లర్ గురించి లేదా దిమ్మె గురించి పెద్ద సమస్య లేదు. కానీ మెట్ల కింద టాయిలెట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఈశాన్యం మూల అనేది దిమ్మె లేదా పిల్లర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా చోట్ల ఈశాన్యం మీద మూల బరువు అయితే అనే ఉద్దేశంతో అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అది అక్కడ ఆఫ్ చేస్తున్నారు. అంటే అది అక్కడ పెట్టకుండా అంటే గాలికి వదిలేస్తున్నారు అన్నమాట. గాలికి వదిలేస్తే ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళ అభివృద్ధి కూడా గాలికే వదిలేస్తున్నారు. అంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ దిమ్మెలు కానీ లేదా పిల్లర్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు కూడా అన్ని చోట్ల అన్ని మూలలో కూడా దిమ్మెలు అనేసి లేదా పిల్లర్స్ అనేవి వస్తాయి. అట్లా వచ్చేటప్పుడు అయితే ఈశాన్యం మూల కూడా వేస్తున్నారు. అట్లా ఈశాన్యం మూల వేసేసి ఏమవుతుందంటే ఈ గేట్ ఏదైతే కడుతున్నారో మళ్ళీ అక్కడ ఒక పిల్లర్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈశాన్యం మూల అనేది కట్ అయ్యి కావడం వలన ఈ తూర్పు ఉత్తరాలు ఎక్కువ కావడం వలన ఈశాన్యం మూల కట్ కిందికే వస్తుంది. అట్లా చేయకుండా ఆ దిమ్మెలు కానీ లేదా పిల్లర్స్ కానీ ఆ యొక్క కట్టేటప్పుడు ఎల్ షేప్ ముందు అంటే ఒక అడుగు ఈశాన్యం మూల ఖచ్చితంగా దాన్ని మూలమట్టానికి లేదా ఒక 2 నుంచి 3 ఇంచు పెంచుకొని కట్టేసి దాన్ని అటువైపు ఇటువైపుగా జరిపి 1 అడుగు కానీ 2 అడుగులు కానీ అంటే మీకుండే సింహద్వారాలను బట్టి లేదా ఆ ద్వారాలను బట్టి చిన్న చిన్న దానిలాగా ఇది వర్తిస్తుంది. అంటే ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఈ 3 మూలల దిమ్మలు రావచ్చు లేదా పిల్లర్స్ రావచ్చు. కానీ ఈశాన్యం మూల కాంపౌండ్కి మాత్రమే పిల్లర్ రావద్దు. కానీ ఇక్కడ వచ్చేకల్లా ఇంటికి వచ్చే నిర్మాణానికి వచ్చేలా తాపల కింద ఆ మెట్ల కింద ఏదైతే బాత్రూమ్స్ ఉంటాయో లేదా పిల్లర్తో లేదా కొంతమంది ఏమవుతుందంటే లిఫ్ట్ కమ్ స్టెప్స్ కట్టేటప్పుడు కానీ ఈ ఈశాన్యం మూల అనేది ఆ యొక్క దిమ్మె కానీ పిల్లర్ కానీ కనీసం అంటే అక్కడ 9x9 పిల్లర్ వచ్చినప్పుడు ఇక్కడ 4x4 కానీ ఎంతో కొంత పిల్లర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఇవ్వడం అనేది ఈశాన్య దోషం కలిగి అంటే అట్లా కాంపౌండ్లో మనం ఇదివరకే ఎవరైనా సరే మా పిల్లలకు ఉద్యోగం రావడం లేదు, తర్వాత కొన్ని అట్లాంటి సమస్యలు సహజంగా అడుగుతున్నారు కదా, అటువంటి వాటికి ఏంటంటే ఈ యొక్క ఈశాన్యం మూల కనుక ఆ దిమ్మెలు లేదా దిమ్మెలు ఉండటం కాంపౌండ్లో ఒకటి కారణమైతే, రెండోది వచ్చేసి ఇది దిమ్మె కానీ పిల్లర్ కానీ ఈశాన్యం మూల ఆ ఇంటికి గృహానికి లేకపోవడం కూడా ఒకటి కారణం జరుగుతుంది. కాబట్టి ఇంటికైతే ఇట్లా క్యాంటిలివర్ మీద కాకుండా అంటే కొంతమంది ల్యాండింగ్ క్యాంటిలివర్ మీద ఇస్తుంటారు. అట్లా లేకుండా ఆ యొక్క ఏదైతే టాయిలెటో లేదా బాత్రూమో కట్టుకుంటారో ఆ పార్కు ఖచ్చితంగా కూడా అంటే ఇంటి పార్కు తర్వాత ఆ యొక్క ఏదైతే మెట్లున్నాయో మెట్ల పార్కు ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే ఈశాన్యం మూల అనేది మనం నిలబెట్టిన వాళ్ళమవుతాం, తర్వాత అది పెంచిన వాళ్ళమవుతాం. కాబట్టి ఆ విధంగానే ఆ గృహస్థుల ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఆ యొక్క శక్తి ఇంటికి కావాల్సిన శక్తి కూడా అక్కడి నుంచే ప్రసారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. మిగతా మూలలో వచ్చేసి ఇంకా పిల్లర్స్ ఉండొచ్చు, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంటిలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే 9x9 పిల్లర్ వేసింటారు, 4 ఇంచ్ వాల్ కట్టేసింటారు. అటువంటి చోట్ల కూడా ఈ సమస్యలు జరుగుతూ ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా మూలలు ఏదైనా సరే ఇంకా మన సహజంగా ఈ ఇళ్లలో ఏదైతే చూసుకుంటుంటారో మూల పడుతుంది లేదా దిమ్మ పడుతుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. అదేంటంటే ఇది దోషం, మామూలుగా సహజంగా మూల పడేది కాదు. కాబట్టి అట్లా లేకుండా ఏదైతే ఈశాన్యం మూల పిల్లర్ కానీ దిమ్మె కానీ ఉందో ఆ దిమ్మె మూల అనేది ఇంట్లో పడకుండా చూసుకోవాలి. అది ప్రధానం. కానీ వేరేటి పడుతున్నాయని లేదా ఇంకోటిని కూడా కొంతమంది దాన్ని అంటే ఇబ్బందికరంగా దాన్ని చూసుకుంటున్నారు. అంత పట్టించుకోవాల్సిన పనులు ఈశాన్యం మూల ప్రధానంగా ఆ మూల అనేది పిల్లర్ కానీ దిమ్మె కానీ వచ్చినప్పుడు అది గోడపారు లేకుండా తర్వాత 4 ఇంచ్ వాళ్ళు కానీ 9 ఇంచ్ వాళ్ళు ముఖ్యంగా అపార్ట్మెంట్ ఫ్లాట్లలో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి కొంత జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నైరుతి మూల వాయువు మూల సహజంగా. ఇంకోటి బెడ్రూమ్ పార్టిషన్ చేసేటప్పుడు కూడా ఏదైతే దిమ్మెలు లేదా పిల్లర్స్ వస్తూ ఉంటాయో ఆ పిల్లర్స్ ఏమో 3 వేసింటారు, వీళ్ళు పార్టిషన్ చేసేటప్పుడు 4 భాగాలుగా లేదా 5 భాగాలుగా పార్టిషన్ చేసిన అంటే ఒకటి స్టోర్ రూము లేదా డైనింగు ఒకటి బాత్రూమ్కు అట్లా పార్టిషన్ చేస్తూ ఉండే సందర్భంలో కూడా ఒక్కోసారి ఈ బాత్రూమ్ ఇంటిలోకి వచ్చినప్పుడు కానీ అంటే బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే బెడ్రూమ్ బయటికి వచ్చినప్పుడు కానీ ఈశాన్యం మూల ఆ బెడ్రూమ్కు కానీ లేదా ఈ యొక్క దీనికి కానీ ఆ పిల్లర్ అనేది మూల అనేది పడటం వల్ల కూడా సమస్య జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ వాల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ బాత్రూమ్లోకి పిల్లర్ వచ్చినా కూడా పర్వాలేదు. కానీ ఎందుకంటే సహజంగా వాయువులోనూ ఆగ్నేయంలోనూ బాత్రూమ్స్ ఇస్తాం కాబట్టి అప్పుడు దానికి ఏమవుతుంది, అది నైరుతి మూల పిల్లర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేకల్లా ఇది వాయువులోకి వెళ్ళిపోతుంది. అట్లా లేకుండా దాన్ని ఆ ఎలికి అంటే ఆ అడ్జస్ట్మెంట్ కన్నా తీసుకున్నట్లయితే
అవి ఏమవుతాయంటే ఇక్కడ వచ్చేసి మూలలు పిల్లర్ అనేది బెడ్రూమ్లో పడడం వల్ల ఈశాన్య మూల పిల్లర్ పడుతుంది కాబట్టి అట్లా ఆ కోణ స్థితి లేదా ఆ యొక్క మూల అనేది పడుతూ ఉండడం వల్ల కూడా మనశ్శాంతి లేకుండా ఉండి అక్కడ సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా, ఎందుకంటే ఈశాన్యమైన మనస్థానము అక్కడ ఏదైతే శాంతి స్థానం కాబట్టి ఇటువంటి దోషాలు జరిగినప్పుడు మనశ్శాంతి లేకుండా ఎదుగుదల లేకుండా ఇబ్బందులు పడుతూ అక్కడ జీవనం సాగుతూ ఉంటుంది. అటువంటి సమస్య లేకుండా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ముందు ఉండే అరుగులు కానీ వరండా అవన్నీ కూడా బాల్కనీ టైప్ అవన్నీ కూడా ఇంటికంటే ఎత్తుగా ఉండకూడదు అని అంటారు, ఎందుకు? ఈ సహజంగా అండి అరుగులు కానీ లేదా అరుగులు వేరు బాల్కనీ వేరు. ఎందుకంటే ఈ కాంపౌండ్ బయట సహజంగా కొన్ని పల్లె ప్రాంతాల్లో లేదా చిన్న చిన్న ఏరియాలో చూసుకున్నట్లయితే ఈ సాయంత్రం పూటలోనో పొద్దున పూటలోనో అట్లా పెద్దవాళ్ళందుకు కూర్చొని అనుకూలంగా లేదంటే వాషింగ్ అనుకూలంగా చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇట్లా చేస్తూ ఉండేటప్పుడు అక్కడ ఏంటంటే తూర్పు ఉత్తరంలో అయితే తగ్గు అరుగులు వేసుకున్నా పర్వాలేదు, దక్షిణము పడమర అయితే మాత్రం ఎత్తు అరుగులు వేసుకోవాలి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడినాక మనం కంటిన్యూ చేద్దాం. అలాగే నరసింగరావు గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నరసింగరావు గారు మాట్లాడండి. నమస్కారం నరసింగరావు గారు, చెప్పండి. మాకు దక్షిణం ముఖాన నీ ఇల్లు కట్టక మొదలు ఏం లేవు స్వామి. ఇల్లు కట్టినాక నడికెళ్ళి అంటే ఒక 150 ఫీట్ల రోడ్డు ఉంది, అసలు రోడ్డు. దాని తర్వాత మళ్ళా అప్పుడు వాళ్ళు ఆ పక్క సైడ్ ఇల్లు కట్టేటప్పుడు తొవ్వ విడిచిపెట్టి ఇంటికి ఎదురుగా కొంచెం తొవ్వ విడిచిపెట్టి కట్టారు స్వామి. అది అయ్యో అది ఏమన్నా దోషమా అని. అది ఏ మూల అవుతుంది? నైరుతి మూల అవుతుంది, ఆగ్నేయ మూల అవుతుంది? ఈ నైరుతి దక్షిణం ముఖాన. దక్షిణ ముఖామే కరెక్టే. అంటే ఇంటికి మధ్య అవుతోందే మూలగా అవుతోందా? ఒక సైడ్కి అవుతుంది. సైడ్కి అవుతుంది. అది పడమర వైపునా తూర్పు వైపునా? ఇంటికి దక్షిణ వైపే. అదే మీకు చెప్తున్నా చూడండి, మీరు దక్షిణం ఫేసింగ్ ఇల్లు కాబట్టి అక్కడ ఏదైనా సరే ఒకవేళ నైరుతి మూలగా అంటే మీరు ఎట్లయితే ఇంటికి కుడివైపున వచ్చినట్లయితే అది దోషం అవుతుంది, నైరుతి మూల వీధిపోటు అయితేనా. అందుకే సహజంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా లేఅవుట్లో కానీ లేదంటే ఒక ఇండివిజువల్గా ఒక పొలంలో కొంతమంది అనేది ఇల్లు కట్టేసింటారు. ఆ తర్వాత అక్కడ లేఅవుట్ రావడం వలన వీళ్ళు ఒక 10 సెంట్లు ఇల్లు కట్టుకున్నారనుకోండి, అక్కడ లేఅవుట్ వచ్చినప్పుడు వే వస్తుంది. ముందల్లా సంసారం బాగుంటుంది, చాలా బాగుంటారు, ఇబ్బంది లేకుండా ఉంటారు. ఈ లేఅవుట్లు కానీ లేదా ఇండివిజువల్ హౌసెస్ కానీ అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఒక 5 ఇళ్ళ గృహ సముదాయం కూడా వీధి చూపు లేదా వీధి పోటు కిందే లెక్కేస్తాం. అటువంటి జరిగినప్పుడు ఏమవుతుందంటేనా అది ప్రభావాన్ని చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఆగ్నేయం మూల కనుక అది వీధి చూపు అయితే కనుక ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయంటే అదే ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ అది నైరుతి మూల అయి ఉండొచ్చు, ఆగ్నేయం అయితే అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆగ్నేయం మూల పూర్తిగా కాకుండా దక్షిణం మధ్యలో తగ్గుతున్నా కూడా అది దోషమే. ఎందుకంటే కనుక అది ధనస్థానము అంటే వ్యయస్థానము స్త్రీ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ వృధా ఖర్చులు. ముందు ఏ విధంగా అయితే మీరు చాలా బాగుంటారో ఆ ఇంట్లో, అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే లేఅవుట్ కట్టి అక్కడ ఆ ఇండ్లు గృహ నిర్మాణాలు చేసి ఆ యొక్క గృహంలో వాళ్ళు ఉండి ఆ నడక సాగుతూ ఉండే కొద్దీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువైతూ ఉంటుంది. కాబట్టి ఇది మీరు అబ్జర్వేషన్ చేసుకొని దాని నివారణోపాయాన్ని చూసుకోవాలి. ఇంకా పూర్తి విరుద్ధంగా ఉందంటే దానికి ఏం చేయగలం, ఏం చేయలేము. కొంతవరకు అయితే ఆల్టరేషన్ అయితే చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఆ వాల్ కట్టడం కానీ అంటే నైరుతి మూల నుంచి అది ఉచ్చ స్థానానికి మీకు వీధి అంటే మీ 150 రోడ్లు కాబట్టి ఇంటి నుంచి ఒక అడుగు వదిలిపెట్టి ఒక 6 ఫీట్ కానీ 8 ఫీట్ కానీ 10 ఫీట్ కానీ హైట్తో మెష్ మాదిరి కానీ అట్లా ఏదైనా వాల్ కట్టినట్లయితే దోష పరిష్కారం కొంచెం వరకు జరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. అంటే నైరుతి మూల నుంచి ఆగ్నేయం వైపుగా అంటే భాగం చేసుకున్నప్పుడు ఒక అడుగు ఎక్కువ తీసుకుని అప్పుడు ఏమైందంటే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు కిందకి వస్తుంది కాబట్టి ధనపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు లేకుండా ఉంటుంది. కొంచెం ఆలోచన చేయండి అది. అలాగే గురుగారు శైలజ ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. శైలజ మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి శైలజ గారు. హలో చెప్పండి శైలజ గారు. ఇది వంట రూమ్ ఎక్కడ దిక్కుంటే బాగుంటుందండి? వంట రూమ్ వచ్చేసి ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయము లేదా పశ్చిమ వాయం మాత్రమే చేయాలండి. మిగతా ఎటువైపే కానీ చేయనీకి లేదు. అది నైరుతి కానీ ఈశాన్యంలో కానీ అస్సలు చేయరాదు. ఇంటి మధ్యలో కొంతమంది కొన్ని చిన్న చిన్న ఇళ్ళల్లో అంటే 2-3 రూమ్లు వరుస రైలు పెట్టే మాదిరి ఇల్లు కట్టుకుంటే ఇళ్ళల్లో కూడా ఏం చేస్తున్నారంటే ఇంటి మధ్యలో అంటే ముందర వసారా పెట్టుకుంటారు, మధ్యలో హాల్ ఉంటుంది, ఆ తర్వాత వంటగది పెట్టుకుంటారు, ఆ తర్వాత బెడ్రూమ్ పెట్టుకుంటారు. ఇట్లా 4 రూమ్ల ఇళ్ళలో అయితే అట్లా లేకుండా ఎక్కడైనా సరే వంటగది అనేది ప్రాశస్త్యం ఇచ్చినప్పుడు తూర్పు ఆగ్నేయం లేదా పశ్చిమ వాయం చేయాలి. పశ్చిమ వాయం అనేది చాలామంది ప్రిఫర్ చేయడం లేదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అక్కడ ముఖ్యంగా ఇటువంటి మీరు అడిగిన సమస్యలు ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే దక్షిణం ఫేసింగ్ ఇళ్ళలో ఏమవుతాయంటే దక్షిణాగ్నేయంలో సింహద్వారం రావాలి కాబట్టి ఇంక వంట ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు.
అట్లా లేకుండా ఒకవేళ ఆ సైజు ఆ స్థలం యొక్క కంజెస్టెడ్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే దీనికి నివారణ ఉపయోగించి ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఆగ్నేయంలో వంటగది రావాలని దక్షిణ ఫేసింగ్ ఇళ్లలో తూర్పు ద్వారం పెట్టి నడకనే సాగిస్తూ ఉంటారు. దాని వలన కూడా ఏమవుతుందంటే ఆగ్నేయం నడక కావడం వలన అక్కడ కూడా సమస్య అంటే ఏదైతే సింహద్వారం ఎప్పుడైనా సరే రోడ్డు ఎక్కడ ఉంటే అటువైపే ద్వారం అనేది ఉండాలి, సింహద్వారం అనేది ఉండాలి. అట్లా లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఇంకోటి ఏంటంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్లు అది విదిక్కులకు ఉందనో లేదా డైరెక్షన్ సరిత లేదనో 0 డిగ్రీ చేసుకొని కట్టుకోవడం అనేది కూడా దోషమే. ఎందుకంటే వీధి ఎలా ఉంటే అంటే చిన్న చిన్న స్థలాల్లో ఒక 10 సెంట్ల వరకు ఉండే స్థలాలలో మనం ఎక్కువ స్థలం లేదా కొంచెం ఏదైనా సరే జిగ్జాగా స్థలం ఉన్నప్పటికీ కూడా దాని మూలమట్టానికి నైరుతి నుంచి సరి చేసుకొని కట్టుకోవాల్సిందే తప్ప మీరనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే వంటగది ఏర్పాటు చేసుకుని పశ్చిమ వాయుంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం ఫస్ట్ ప్రిఫరెన్స్, పశ్చిమ వాయుంలో సెకండ్ ప్రిఫరెన్స్. పశ్చిమ వాయుంలో కట్టినప్పుడు కూడా అక్కడ తూర్పు ఫేసింగ్ చేసి వంట చేయరాదు, పడమర ఫేస్ చేసి వంట చేయొచ్చు. తూర్పులో మాత్రం తూర్పు ఆగ్నేయంలో తూర్పే ఫేస్ వంట చేయాలి. ఈ మధ్య కొంతమంది చేస్తున్నారంటే దక్షిణానికి పొయ్యి కూడా పెట్టే మహానుభావులు ఇప్పుడు వచ్చినారు కాబట్టి అట్లా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ సింక్ కానీ లేదా అటువంటి ఏమైనా పెట్టుకున్నా సహజంగా వంట అనేది తూర్పు ఆగ్నేయంలో రావాలి, ఆ పొయ్యి అనేది అక్కడ ఉండాలి, దాని పక్కన సింక్ పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది ఈ దక్షిణంలో సింక్ పెట్టేయడము, తర్వాత ఇక్కడన్నీ తీసుకొచ్చి ఈ మిక్సీ ఇటువంటి ఏమైనా గ్రైండర్లు ఏంటి ఈశాన్యంలో పెట్టడం కూడా చేస్తున్నారు, అది కూడా తప్పే. కాబట్టి అట్లా ఎందుకంటే మోడ్రన్కి వెళ్ళే కొద్దీ అక్కడ ఏంటంటే రోగాలు కూడా అట్లే వస్తున్నాయి, ఈ సమస్యలు కూడా అట్లేదు. ఈ మోడ్రన్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే కట్టుకునేటప్పుడు ముందుగా ప్లాన్ చేసుకొని లేదా ఆల్రెడీ కట్టుకునేప్పుడు సమస్య ఉందంటే దాన్ని వెంటనే గుర్తించి ఇప్పుడు మీరు అడిగినట్లు ఇట్లా ఏదైనా సరే పొరపాట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏదైనా ఉంటే పాసిబిలిటీని బట్టి ఇంకా మేము చాలా చోట్ల చెప్పిన 4 వరుసల రూమ్లలో కూడా మధ్యలో వంట ఉన్నప్పుడు ఒక బెంచ్ తెచ్చుకొని తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా పశ్చిమ వాయుంలో అంటే అవకాశాన్ని బట్టి అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. రాజశేఖర్ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. గురుగారు తూర్పు ఫేసింగ్ ఇల్లండి. ఓకే గురువుగారు, మా ఇంటికి ద్వారబంధాలు ఎదురెదురుగా 5 ద్వారబంధాలు ఇంట్లో ఉన్నవి. 5 ద్వారబంధాలు ఉండడం తప్పు అని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఆ సంఖ్యతో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తప్పే లేదండి. అవి ఏమైనా సరే నీచనడక కానీ లేదంటే అట్లా ఏమైనా నడిపిస్తున్నాయో చూడండి, అంతమించి వేరేం దాని గురించి చాలా సంఖ్య అయితే ఇక్కడేం తప్పు కాదు. ఏ ఫేసింగ్ అండి మీది ఇల్లు? మీరు ఇదివరకు తూర్పు ఫేసింగ్ ఏమో చెప్పినట్లున్నారు. తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితేనా అక్కడ ఏదైనా ఒకవేళ మీరు 5 అనేది సమస్య అయినట్లయితే ఉత్తరం ద్వారం లేకపోతే ఉత్తరం ద్వారం పెట్టుకోండి, దానివల్ల 6 అవుతుంది. తర్వాత ఏదైనా ఆర్థిక సమస్యలు అటువంటివి ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది నివారణోపాయం. ఇట్లా ఏదైనా సరే మనం ఆలోచించాలి. సంఖ్య అనేది ప్రధానం కాదు, అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే గురువుగారు ఇప్పుడు 9 రత్నాలు ఉంటాయి, ఆ 9 ఒక్కో వేలకు ఒక్కోటి ధరించవచ్చు అనేసి అని ఇలా ఏమైనా ఉంటుందా? ఆ 9 రత్నాలు ఏంటంటే సహజంగా ఏదైతే మనం ఇదివరకే చెప్పుకున్నట్లు 9 రత్నాలు కూడా మంచి చేయవు. ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. చూపుడు వేలుకు వచ్చేసి గురుగ్రహం ప్రాధాన్యత ఉంది, మధ్య వేలుకు వచ్చేసి శనిగ్రహ ప్రాధాన్యత ఉంది, ఉంగరం వేలుకు రవి గ్రహ ప్రాధాన్యత ఉంది, చిటికిన వేలుకు వచ్చేసి బుధగ్రహ ప్రాధాన్యత. ఆ యొక్క మనం ఏమిటంటే ఈ సూచన చేసేటప్పుడు కూడా అదేం ధరించాలని చెప్పేటప్పుడు కూడా ఏవైతే ఈ రత్నాలు అక్కడ మనం రెమెడీగా ఇస్తున్నామో అది ప్రధానంగా ఒక గ్రహం అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, లేదంటే వైవాహిక సమస్య పరంగా కావచ్చు. ఇట్లా కొన్ని విషయాలలో అది ఇబ్బంది పెడతా ఉంటుంది, లేదా శరీరం యొక్క మానసిక పరిస్థితిని బట్టి కూడా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఆ యొక్క గ్రహం ఇబ్బంది పెడుతుంది కాబట్టి అక్కడ మనం ఆ గ్రహానికి అది శత్రుత్వం లేకుండా మిత్రత్వం ఉన్నట్లయితే కనీసం అంటే జాతకంలో అయినా అది మేలు చేస్తారంటే మనం ఆ వేలకు సూచిస్తాం అనమాట. నవరత్నాలు ఉన్నాయి కదా అనేసి మనకు ఉండేది 10 వేలు, 10 వేలలో 9 ఉంగరాలు వేసుకుంటారు, ఇంకొక వేలకు ఏ ఉంగరం వేసుకుంటారు? కాబట్టి ఇటువంటివి అనేది సాధ్యపడని విషయాలు. ఇంకోటి ఎడం వైపుకు ఈ రత్నదానం అనేది సూచనప్రాయం కాదు, ఎందుకంటే అక్కడ ఇది మనం వేరే పనులుగా అది ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి అది అశోచకం కలిగి ఉన్నటి అంటే అది కూడా ముఖ్యమే. కానీ మన వాళ్ళు ఇది ఇక్కడ కూడా మీకు పాయింట్ అడ్జస్ట్ చేయండి, అర్థం చేసుకోండి. ఏంటంటేనా ఏదైతే రత్నదానం చేస్తున్నామో మనం కుడివైపుకు ఎక్కువ కుడి చేతినే వాడమని చెప్తారంటే ఫస్ట్ మీకు ఏదైనా సరే సహజంగా మనం చూసినప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్లు ఎక్కువగా మనకు చూస్తున్నాం వ్యాధులు అనేది. అంటే ఈ హార్ట్ స్ట్రోక్ అయితే ఒకవేళ బతుకుతాడు లేకపోతే అప్పుడే పోతాడు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాడు కొన్ని ఏండ్లు దాంతో
కొంచెం కనుక్కున్నా కూడా ఇబ్బంది పడతాం. అందుకే ఏంటంటే కుడి చేయికి కుడి కాలుకు ఎడమ ఉండే బ్రెయిన్కు సంబంధం ఉంది కాబట్టి సామాన్యంగా అది ఎఫెక్ట్ కాదు, కానీ ఎక్కువ పనిచేస్తూ ఉండాలని చేస్తుంతో కుడి చేతి వాడడం అనేది మన వాళ్ళు అలవాటు చేశారు. దీంట్లో కూడా ఈ సాంప్రదాయంలో కూడా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎడమ చేయి వాడడం అనేది ఎక్కువగా ఎప్పుడైతే బ్రెయిన్లో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్ మిగతా చోట్ల కూడా జరుగుతూ ఉంటుంది. అది దాని ఉద్దేశం. అంత మాత్రం చేత ఎడమ చేత చెడ్డదని నేను చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఉంగరం ధరించినప్పుడు ఒకరికి 1 ఇస్తాము, ఒకరు 2 ఇస్తాము, ఒకరు 3 కూడా అవకాశము అనుకూలంగా ఉన్నట్లయితే చెప్తాం వేసుకొని. కానీ ప్రధానంగా 1, 2 ఉంటాయి. అది ఏదైనా సరే 24 గంటలు ఒకే వేలకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొంత అలర్జీగా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం వలన ఏమైందంటే దాని అది పెట్టుకోవడమే చిరాకు పడతారు. ఎందుకంటే ముందుగానే బ్యాడ్ టైం నడుస్తూ అంటే ఇది మనం ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు కానీ లేదంటే పెద్దలు కానీ ఏం చేస్తారంటే ఇదేదో తెచ్చిపెట్టినాడు, ఇది రోగం పోయే దేవుడు ఎరుగు, కానీ ఇది మళ్ళీ వేరే సమస్య ఈ నవ్వాలన్నీ పుడుతున్నాయనేసి ఆలోచన చేస్తారు. అటువంటిప్పుడు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఎడమ చేయి ధరించి పడుకోవచ్చు. అటువంటి సందర్భంలో ఇబ్బంది. కానీ 90% కుడి చేతికే ధారణ చేయాలి. ఏ రత్నం పడితే ఆ రత్నాన్ని ధారణ చేయకూడదు. ఇష్టం వచ్చిన రంగులు కూడా మీకు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క కలర్ చూసినప్పుడు అట్రాక్షన్లో ఒక కలర్ వచ్చేసి రిట్రాక్షన్గా ఉంటుంది. అంటే అది ఆకర్షణ వికర్షణ శక్తి కలిగి ఉంటుంది. కొడుకు నచ్చిన కలరు తండ్రికి నచ్చదు, తండ్రికి నచ్చిన కలర్ కొడుకు నచ్చదు. తర్వాత భార్య భర్త విషయాలు కూడా మనం అట్లే చూడవచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భాలు కూడా ఆ రత్నము కానీ లేదా వర్ణము కానీ ఆ రంగు కానీ ఆ మాదిరి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన శరీరం మీద మానసిక స్థితి మీద వాటిని సరిగ్గా చూసుకొని చేసుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా లేకుండా చాలా బాగా సంతోషంగా ఆ కుటుంబం జీవిస్తూ ఉంటుంది. అలాగే గురువుగారు, ఈ ద్వారాలు పెట్టేటప్పుడు ఈ మధ్య ఒక్కొక్కటే ఉంటుంది. అంతకు ముందుకు చూసుకుంటే మనము పూర్వకాలంలో అయినా కొంచెం బ్యాక్కి వెళ్తే 2 ద్వారాలు ఉండేవి. సో దీనికి సహజంగా ఏంటంటే అండి, మామూలు మేము మా రాయలసీమ అయితే ఎక్కువ ఏమంటారు దొడ్డి వాకిలి, మెయిన్ వాకిలి అంటే ప్రధాన వాకిలి అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లా 2 ద్వారాలు ఉండడం వలన ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క శని దశ కానీ శనిగ్రహ ప్రభావం కానీ ఉన్నప్పుడు ఆ కాకేదో ఈ ద్వారం గుండా వచ్చినా ఆ ద్వారం కూడా పోయిందంటే ఇంకా ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి పరిస్థితి అనేది మన వాళ్ళ సంప్రదాయం ఒకటి పెట్టినారు. అంటే ఇంకా శని నీకు స్టార్ట్ అయింది అనే ఉద్దేశం అన్నమాట. ఆ ఇంట్లో నువ్వు ఉండకూడదని. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే అది మంచి కూడా చేస్తుంది. ఎట్లా అంటేనా జంగా వాస్తుదోషాలు కలిగి ఉంది, తీవ్ర వాస్తుదోషాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఈ సూత్రం ఏంటంటేనా ఇంకా అది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాయంటే ఆ విధంగా సమస్యలు కలుగుతాయని. ఒకవేళ అది నిజంగా ఆ ఇంట్లో మీకు చెడుపు చేస్తా ఉంటే ఇట్లా జరిగితే మంచిదే. కానీ అది నిజంగా మీకు మంచి చేస్తూ ఉందనుకో, ఇది ఏదైనా కాలం చెడ్డకాలం దాపురించదనుకో, అప్పుడేమైతే అది చెడిపే చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే వరుస ద్వారం అనేది ఇవ్వచ్చు, తర్వాత నిష్క్రమ ద్వారం అనేది కూడా ఇవ్వచ్చు. ఆ యొక్క మనం ప్రధానంగా ఏదైనా సరే 2 ద్వారాలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఒక ఇంటి కానీ మనం ప్రధానంగా ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటేనా తూర్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఉత్తరము ధనాన్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఈశాన్యములు దెబ్బ తినకుండా ఈ 2 ద్వారాల ఏర్పాటునే చేయాల్సి ఉంటుంది. కొంతమంది చేస్తా అంటే అయ్యవారు లేదా స్వామి లేదా సుదర్శన్ గారు చెప్పినారు తూర్పు ద్వారం ఆనాన్ని 2 ద్వారాలు పెట్టేసి 2 ద్వారాలు ఆ ఉండే 20 అడుగుల స్థలంలో పెట్టేసి 2 ద్వారాలు కలుసుకొని వెళ్తూ ఉంటారు. 2 ద్వారాలు తెచ్చింటారు, ఈశాన్య మూలం కట్ అయిపోయింటారు. అట్లా జరగడం వలన కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లా లేకుండా అవి ఏదైతే ఆ ఈశాన్య మూలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ మూలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటూ ఈ యొక్క 2 ద్వారాలు అంటే నేను చెప్పేది 10 అడుగుల స్థానానికి పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటమ్మ, గురువు గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. బాబు గారు నమస్తే. నమస్కారం అండి వెంకటమ్మ గారు, చెప్పండి. అదే ఉంగరము పెట్టుకోవాలంటే వాస్తవం బట్టి పెడతారా పేరుతో పెడతారు బాబు? ఏదండి? ఉంగరం అండి, చెయ్యి ఉంగరము. చెయ్యి ఉంగరం పెట్టుకోవాలనుకుంటే అదే పేరుతోని పెడతారా వాస్తు ప్రకారం పెడతారండి? వాస్తు ప్రకారం పెట్టము, పేరు ప్రకారం పెట్టమండి, జాతక ప్రకారం మాత్రమే పెట్టాలి. ఎందుకంటే అట్లా ఏదైనా సరే వాళ్ళు ఇస్తారంటే అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే అది నిరూపణ సాధ్యం కాని విషయం. జాతకంలో ఉండే గ్రహాల పరిస్థితులను పూర్తి అనుకూలంగా చూసుకొని అవి నిర్ధారణ చేయాలి తప్ప వాస్తు అనేది ఏంటంటే ప్రధానంగా వచ్చేసి అక్కడ ఆ కుటుంబం మొత్తానికి ఉపయోగపడేది పంచభూతాల శక్తిని ఇచ్చేది. కాబట్టి అక్కడ ఉంగరంతో సంబంధమే లేదన్నమాట. ఇప్పుడు మనం ఉంగరాలు కూడా దేనికి చెప్తున్నామంటే అది ఏదైనా సరే ఆ ఇంట్లో ఒక ఒక 2 అద్దెకు ఉంటాడు, అక్కడి నుంచి అతను వెళ్ళలేడు, లేదా కొన్ని మనం చెప్పిన నియమాలు పాటిస్తూ ఉంటాడు, అయినా కూడా ఇంకా కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ఇది ఏమైనా సరే నిమిషాలతో సహా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అవకాశం ఉంటే అది రత్నదానం మనం సూచిస్తున్నాం. కానీ లేదంటే మేము చేసుకుంటాం సార్, మేము బాగా ఉండాలి అని ఆలోచన చేసే వాళ్ళకందరికీ కూడా వాస్తునే ఫాలో కండి అయ్యా. ఆటోమేటిక్ మీరు ధరించే రత్నాలు కానీ వేసుకునే రంగులు కానీ లేదా తీసుకుంటే ఇంటి రంగు కానీ అన్నీ మీకు కలిసి వచ్చేదే జరుగుతాయని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రకృతి సహకరిస్తూ ఉంటుందో దాని ప్రకారం బాగుంటుందండి. అవును బాబు గారు, వాస్తు పోతుంది అంటారు, మంచిదండి. సమస్యలు పోతావు అంటారు, మంచిదండి బాబు. ఏదండి? సంస్థలు పోతావు అంటారు కదా, అవి పెట్టుకుంటే సమస్యల రత్నాలు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉన్నట్లయితే కనుక అక్కడ
ఆ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా పోతున్నదని. ఎందుకంటేనా అది నిరూపణ సాధ్యమైనది. లేదా ఇట్లా లేకుండా పెట్టుకున్నప్పుడు మీరు 9 రత్నాలు పరిశీలన చేయాల్సిందే. 9 ప్రయోగాలు, 9 కోట్ల ప్రయోగాలు కూడా కావచ్చు. కాబట్టి అటువంటి ప్రయోగాలు అనేవి ఇప్పుడు మనిషి ఉండే జీవితం చాలా చిన్నది. అది అవగాహన కలిగి జ్ఞానం కలిగి చేసుకునేప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ లేదా ఏదో ఒకటి ఇచ్చినారని వేసుకుంటే మాత్రం ఈ శుభం అనేది దేవుడు ఎరువు, కానీ అశుభమే ఎక్కువ జరుగుతే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా లేకుండా ఈ రత్నం బట్టి ఆ రత్నం వేసుకోకండి, అది చూసుకోండి. అలాగే గురువుగారు, ఇప్పుడు రంగులను బట్టి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది చెప్పండి ఒకసారి. ఈ రంగులండి సహజంగా ఏంటంటే ఎరుపు సహజంగా ఆక్రోషం కలిగిస్తుంది, తర్వాత కోపం అనేది పెంచుతూ ఉంటుంది, తర్వాత బీపీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎరుపులో వచ్చేసి 3 రకాల ఎరుపులు వస్తాయి. అంటే కుంకుమ వర్ణము, రక్తవర్ణము, తర్వాత వచ్చేసి కమల వర్ణము, తర్వాత కాఫీ వర్ణము. ఈ కాఫీ వర్ణం రావుకు సంబంధించి వస్తాయి. ఇవి ఏదైతే కనుక అవి ఉంటాయో, ఈ కాఫీ వర్ణం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి ఏం చేస్తాయంటే, ఏదైతే మీ యొక్క గ్రహ ప్రభావం నిజంగా అక్కడ చెడ్డగా ఉన్నట్లయితే, చెడు స్థానం ఉంటుంది, దాన్ని చాలా ఇంతలు ఎక్కువ చేసి మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అది మంచిదైతే మంచిగానే ఇస్తుంది, చెడుపు అయితే చెడుపుగా ఇస్తుంది. కాబట్టి మనం సహజంగా తెలుపు చూసామనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంతమంది తెలుపు కూడా ఎబ్బెట్టుకునే అవకాశం ఉంది. అట్లా మనం జీవితంలో మనం అనుసరించే విధానం బట్టి కొన్ని రంగులు మనకు అట్రాక్షన్ అయితే, కొన్ని రంగులు మనకు అట్రాక్షన్ కావు. అవి మీ పరిశీలనలో మీరు చూసుకోవచ్చు. అందుకే మీ పరిశీలనలో మీరు చూసుకోలేని శక్తి మీకు ఉన్నప్పుడు మేము ఇచ్చే సలహాను మీరు గుడ్డిగా పాటించే కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగా అది అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆ ఒక రంగుకు అనేది పసుపు సపోజ్ శుభానికి దాని సూచకంగా చూస్తారు. అట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ పసుపు అనేది కూడా కొంతమంది అలర్జీగా, మిగతా మతాలు కానీ క్యాస్ట్ కానీ కొన్ని చోట చూసుకున్నప్పుడు మీకు తెలియనిది ఏముంది, కొంతమంది ఆకుపచ్చని ఇష్టపడతారు, కొంతమంది తెలుపు వర్ణాన్ని ఇష్టపడతారు, కొంతమంది వచ్చేసి కాషాయాన్ని ఇష్టపడతారు. కాషాయం అందరికీ నచ్చదు, ఆకుపచ్చ అందరికీ నచ్చదు, తెలుపు అందరికీ నచ్చదు. కాబట్టి ఆ యొక్క శరీరం యొక్క పుట్టుకను బట్టి అది నిర్ధారణ జరిగి ఉంటుంది, ఆ నివాసనం బట్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఇటువంటి విషయాల్లో తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క జీవనం అనేది సావిగా ఇది వాస్తు అనేది అంటే కుటుంబానికి, సమాజానికి అంతటికి కూడా వర్తిస్తుంది. ఆ రత్నం ఏదో అతనికి అతని చుట్టుపక్కల ఉండే ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. అంటే అతని వరకు సమాజంలో ఎట్లయినా ఉంటే అతని వరకు ఆ సేఫ్ సైడ్ అనేది అతను ఉంటారు. ప్రొటెక్షన్ ఏదైనా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని తిరుగుతా అన్నట్లు, బుల్లెట్ల వర్షం కురుస్తానే కూడా అట్లా ఆ విధంగానే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది దానికి దీనికి ఉండే తేడా. ఇందాక మన కాలు అడిగిన దానికి కూడా అదే సమాధానం. అలాగే ఈ రోజుకు సంబంధించి, ఈ రోజుకు మట్టుకు కాలాలకు సంబంధించి ఎలా ఉందంటారు? ఇంకోటండి, ఈరోజు ఏం చేస్తారంటే ఈరోజు శనివారం కదా అని కొంతమంది ఇట్లా కూడా ధరించేవారు. అది ఏం పెద్దగా తప్పనే నిరూపణ. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటే ఆ రంగు కానీ ఆ రోజు కానీ వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పటికి ఆ రోజుకి అది కొంచెం శుభం చేకూర్చవచ్చు, మళ్ళీ అది వాడరు. కాబట్టి కొంచెం కానీ అదే కన్నా చెడుపు చేసే విధానమే ఉందనుకోండి. 7 వారాల నగలని మనకు సహజంగా చెప్పేది. 7 వారాల నగలు అంటే అన్ని గ్రహాలు నీకు అనుకూలమైతే సరిపోతాయని మన వాళ్ళు పెట్టినారు. కానీ అది నిరూపణ సాధ్యంలో లేదు. ఆ రోజు నిజంగా అది మీకు ఇబ్బంది పెట్టేటట్లయితే కనుక ఆ రోజే మీకు అది అపాయం చేయొచ్చు. కాబట్టి ఇట్లా అది అనేది ఏ రోజు ఎట్లా ఏమిటి ఏ రంగు వాడాలనేది కూడా నిరూపణ సాధ్యం కానిది. కాబట్టి అటువంటి ఇప్పుడు ఈరోజు శనివారం అనుకోండి, శనివారం రోజు బులుగు లేదా నలుపు ధరిస్తే చాలా మంచిదని చెప్తారు. కానీ అదే మీకు చెడుపు చేస్తూ ఉంటే దాని ప్రకారం మీకు సమస్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అన్ని తోసిపుచ్చడమే మంచిది. ఏదైనా సరే మనకు వాడేది 24 గంటలు 24 అవర్స్ రెగ్యులర్గా వాడడమే మంచిది. అట్లా చూసుకోండి అది వాడే విధానంలో కూడా. థ్యాంక్ యూ గురుగారు, మా ప్రేక్షకులకి పరిష్కారాలు అందించినందుకు. ఇక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు గురువుగారితో మాట్లాడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు కాల్ చేసి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసైనా మీరు గురువుగారితో మాట్లాడచ్చు. ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.